అన్ని రంగాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి 1902 మంది ఇంటర్ కాలేజీ ఉపాధ్యాయులకు, 240 మంది పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని, వీరి సమస్యలను పరిష్కరించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ది చూపలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తమ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతూ 55,163 ఖాళీలను భర్తీ చేసిందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో విద్యా వ్యవస్థపై ముడిపడి ఉందని ముఖ్యమంత్రి నొక్కి చెబుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని, అంకిత భావంతో కృషి చేయాలని నూతన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైనం, ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని తెలంగాణకు మేలు జరుగుతుంది, తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ క్షీణించడం ఆందోళన కలిగించే విషయమని ఆయన అన్నారు. కాగా 55 సమీకృత పాఠశాలలకు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు ముఖ్యమంత్రి ప్రకటించారు.